సో ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర ఏదైతే ఢిల్లీలో ప్రొటెస్ట్ జరుగుతూ ఉందో సోనం వాంగ్చు గురించి అవ్వచ్చు, అక్కడ జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి విద్యార్థులను సీజేపీ పార్టీ కార్యకర్తలను అవ్వచ్చు, సీజేపీకి పార్టీకి మద్దతు తెలిపేటువంటి వాళ్ళందరిపైన కూడా లాఠీ చార్జ్ జరిగినటువంటి ఆధ్వర్యంలో ఇప్పుడు దానికి సంబంధించి ఇక్కడ ఎస్ఎఫ్ఐ వాళ్ళు అవ్వచ్చు, ఏఎస్ఎఫ్ఐ వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. లోక్ భవన్ ముట్టడిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడికి అంటే మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడానికి, శాంతియుతంగా ధర్నాలు నిరసనలు జరుపుకోవడానికి బయటకు వచ్చినప్పటికీ కూడా వీళ్ళు అంటే పోలీసుల నిర్బంధంలో పోలీసులు మమ్మల్ని అందరినీ కూడా ఈ రోడ్ల నుంచి వెళ్ళి తరలించమవచ్చు, మమ్మల్ని ఒక వీధి కుక్కల వ్యాన్లో ఎక్కించుకొని రోడ్లపైన లాక్కుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు అని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే విద్యార్థులను తీవ్రంగా కొట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈరోజు జంతర్ మంతర్లో జరుగుతున్న నిరసన ఇవాళ కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపైన చేసినటువంటి నిరంకుశ వైఖరికి రాష్ట్ర భవన్ ముట్టడి చేస్తూ ఉంటే పోలీసులు మరి కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి మరి ఈ పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఒత్తాసు పలుకుతా ఉన్నారు? రాహుల్ గాంధీ ఛాత్రోకి కూంజం చేస్తూ ఉన్నాడు. అయినా కానీ విద్యార్థులకు ఈ విధంగా 20 మంది విద్యార్థులు వాళ్ళ నీట్ పరీక్షల్లో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వాలని డిమాండ్ జంతర్ మంతర్లో ఈరోజు జరుగుతున్న నిరసనకి మేము చేస్తున్నప్పుడు అక్కడ మా హక్కులు మాకు ఏమని కొట్టాడితే సిగ్గుండాలి మీకు, మోడీకి, ప్రధానికి, అట్లనే అమిత్కి సిగ్గుండాలి. మీరు మంచిగా మాట్లాడాలి. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించకుండా నరేంద్ర మోడీ ఇంకా ఇచ్చేస్తా ఉన్నాడు. విద్యార్థులు చచ్చిపోతున్నా పట్టించుకోవట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా హక్కులు మాకు ఈరోజు తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర వెంటనే రాజీనామా చేయాలి. మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల పైన లాఠీ చార్జీకి క్షమాపణ చెప్పాలి. ఈరోజు న్యాయం కోసము అడుగుతున్నటువంటి విద్యార్థులకు ఈరోజు లాఠీ చార్జీ గత 20 రోజులుగా అన్నం తినకుండా అంగడి స్ట్రైక్ చేస్తుంటే నరేంద్ర మోదీ దీన్ని పట్టించుకోకపోగా విద్యార్థులను లాఠీ చార్జ్ చేసి స్మోక్ వేసి వాళ్ళని అన్యాయంగా పోలీసులతో కొట్టడం జరిగింది. నీటి బాధితులకు వెంటనే న్యాయం చేయాలని ఎందుకు తప్పుతున్నావు నువ్వు? ఎందుకు తప్పుతున్నావు? మోడీ ప్రభుత్వం అమ్మాని ఆదాయాల కోసం ఉంది, పేద విద్యార్థుల కోసం లేదు. అక్కడ సోనం వాంగ్చుక్ని అక్రమంగా అరెస్ట్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారు. దేశం మొత్తం 23 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే పేపర్ అమ్ముకోను. ఈరోజు దేశంలో 23 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే
ఇలా పేపర్ లీకేల బాధ్యతను శిక్షించమంటే పోలీసులతో దాడి చేస్తా ఉన్నారు. ఇలా పేపర్ లీకేల కారణాలను శిక్షించు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ భర్తరావు ఏమని పోరాడుతూ ఉంటే ప్రభుత్వం విద్యార్థులపై దాడులు చేస్తా ఉంది. ఇలా ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. ఒక ధర్మేంద్ర ప్రధాన్ దేశంలో ఉన్న యువతగా ఉన్న దేశవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తాం. నరేంద్ర మోడీ. సో ఇది మొత్తంగా కూడా ఏదైతే శాంతియుతంగా నిరసన తెలపడానికి ర్యాలీ, అట్లాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు లోక్ భవన్ ముట్టడిస్తామని చెప్పడం ద్వారా పోలీసులు అయితే మొత్తంగా వీళ్ళందరిని వచ్చి అయితే ఇక్కడనే దిగ్బంధం చేసి వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లడం జరిగింది. వీళ్ళందరిపైన మరి అంటే వీళ్ళని ఏ స్టేషన్ తీసుకెళ్తా ఉన్నారు, ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు అనేది అయితే ప్రస్తుతానికి సమాచారం లేదు. సో మరి అంటే ఈ గత కొద్ది రోజుల నుంచి కూడా జంతర్ మంతర్లో సోనం వాంగ్చు అవ్వచ్చు, లేకుంటే ఈ ఏదైతే CJP ఫౌండర్ ఉన్నారో అభిజిత్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాయి. మోడీజీ కావచ్చు, లేకుంటే మోడీ సర్కార్ సంబంధించినటువంటి ఎవరు కూడా దీనిపైన స్పందించకపోవడం ఇప్పటి వరకు కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అట్లనే నీట్ పేపర్ లీక్ పైన ముఖ్యంగా దీన్ని చూసుకున్నట్టయితే అసలు ఎవరు మాట్లాడడం లేదు. అండ్ మెయిన్గా అయితే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలంటూ గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి అక్కడ జంతర్ మంతర్లోనే కాకుండా మన హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ధర్నా చౌక్ దగ్గర కూడా చాలామంది ధర్నాలు నిరసనలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి పలు జిల్లాలోంచి వెళ్ళి విద్యార్థులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ CJPకి మద్దతు తెలపడం జరిగింది. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో వెంటనే రాజీనామా చేయాలని చెప్పి, అట్లనే ఇప్పుడు ఈ నీట్ పేపర్ పైన వచ్చు దీనిపైన కంటిన్యూగా జంతర్ మంతర్లో ఈ ప్రొటెస్ట్ జరుగుతూనే ఉంది. మరి మొన్న చూసుకున్నట్టయితే అంటే అనుకోకుండా ఈ విద్యార్థుల పైన అక్కడ ఎవరెవరైతే ప్రొటెస్ట్ చేయడానికి జంతర్ మంతర్లోకి వెళ్ళినటువంటి విద్యార్థుల పైన, తల్లిదండ్రుల పైన, సో వీళ్ళందరిపైన కూడా ఒకటేసారిగా అక్కడ లాఠీ చార్జ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే మనం ప్రస్తుతం ఇక్కడ పక్కన మీరు చూసుకోవచ్చు. సో వీళ్ళు SFI, ASFI, PDSU వీళ్ళందరూ కూడా ఇక్కడ రోడ్లపైనకి దిగడం మనం చూసుకోవచ్చు. ఇట్లాంటి మరిన్ని వార్తల కోసం, అప్డేట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరా పర్సన్ శివాతో కిరణ్, ఆదాబ్, హైదరాబాద్.